మహిళలకు ఇస్తానటువంటి హామీలు ఇవన్నీ ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా? మీరు పర్సన్ మాట్లాడినారు. ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తామన్నారు. సో 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మేము పెట్టిపోయింది ఒక డిఏ పెండింగ్, 4 డిఏలు పెండింగ్ పెట్టారు. సరే, ఉద్యోగస్తులకి అయ్యారని ఇచ్చారా? కనీసం పిఆర్సీ కమిషన్ వేశారా? ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు అనేసి ఒక ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ ముద్దుకున్నాడు. మీ ఆస్థాన ఛానల్లో మీరు మాట్లాడిన సమాధానం చెప్పలేనప్పుడు ఇలా క్రాష్ టాక్ వస్తుంది. దయచేసి మహిళల మీద దాడులు జరుగుతున్నటువంటి వాస్తవమా అబద్ధమా కాదా? ఇక రైతులకు మద్దతు ధర లేక ఏ పంటకి మద్దతు ధర ఉంది చెప్పనండి. మిరప దగ్గర నుంచి ఆక్వా వరకు ప్రతి పంటకి, ఆఖరికి సుబాబుల్ జామాయిల్ ధరలు కూడా డమ్మాలైపోయాయి. మద్దతు ధర లేక రైతు ఆల్లో లక్ష్మణ అంటాం అబద్ధమా? సో వీటికి సమాధానం చెప్పమంటే వీటి మీద మీరు ఆందోళన చేస్తారు సార్. నేను చెప్తున్నా వీటికి సమాధానం, వీటి మీద సమాధానం అడుగుతుంటే రెడ్ బుక్ వదులుతామంటే, రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్కకి జగన్మోహన్ రెడ్డి మాటలు తగ్గించుకోవాలి. ఒక భయపడదు జగన్మోహన్ రెడ్డికి మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఆ పార్టీలో అట్లాంటి మాటలు మాట్లాడితే ప్రోత్సహిస్తారు, మాకు అట్లాంటి మాటలు మాట్లాడితే షోకాస్ నోటీసులు వస్తాయి. అది మా బాధది. మాట్లాడితే మాకు షోకాస్ నోటీసులు వస్తాయి, వాళ్ళకి పదవులు వస్తాయి. అది ఆ పార్టీ ఉన్నటువంటి స్టాండ్. మీరు అలా మాట్లాడితే మీకు పదవులు వస్తాయి, మాకేం షోకాస్ నోటీసులు వస్తాయి. మీరేమో మాట్లాడలేకపోతాం అనుకుంటా ఉంటారు. ఎలా శేఖర్ రెడ్డి ఇలా బోసు డికే అని తిట్టినోడికి ఇచ్చారు. ఇక అయితే మీరు పార్టీ కార్యాలయాలు బాగుంటేస్తారు. స్వీట్లు తినిపించి వాడు ప్రారంభించింది మా కండవా వేసుకుని తెలుగుదేశం మన్విత్ కృష్ణారెడ్డి అని ఎవరు ప్రారంభించాడు? వాడి నుండి వచ్చింది. ఇప్పుడు అప్పుడు నెప్పి పుట్ల అధికారం దిగిపోయిన తర్వాత మిమ్మల్ని ఇలా చేస్తామంటే ఇప్పుడు నొప్పిగా ఉంది. అప్పుడు నెప్పలేదు. మన్విత్ కృష్ణారెడ్డి అనే ఒకడు ఆయన ఏమైనా మాట్లాడాడు, ఒక్క నెగిటివ్ మాట్లాడారు. పిచ్చుకోక టాపిక్ ఎందుకు వచ్చింది? రెండో టర్మ్ ఒక మాట మాట్లాడాడు. మేము సపోర్ట్ చేస్తామండి, ఆయనకు హక్కు ఉందండి అని ఆయన అంటే దానికి ఏమని మీరు పిచ్చుకోక ఆ పిచ్చుకోక నా ఇంట్లో బొచ్చుకోక కూడా ఏంటది అనవసరం మాట్లాడే కదా. జర్నలిస్టుల మీద మాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది, మీ ప్యానలిస్టుల మీద అంతా గౌరవం ఉంది కాబట్టి గౌరవం మేము మాట్లాడతాం. సరే, మేము గురించి బాబాయి గొడ్డలి చంపేశాడు అని చెప్పి కాముగా జరుగుతుంది కదా డిబేట్. ఎవరు భయపడతారు? ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి గావురు అన్నాడు. పట్టుకున్నారు కదా, రెడ్డి బెయిల్ కోసం. అదే చెప్పేది 16 నెలల తర్వాత 2012లో ఎవరు 2012లో ఎవరు కాలు పట్టుకుంటే పైన వచ్చింది 2012
పన్నెండు జగన్మోహన్ రెడ్డికి ఎవరి కాళ్ళు పట్టు ఎవరికి ఊరు డబ్బులు వచ్చింది చాలా ఉంటాయి ఎలా వచ్చింది ఎక్కడ వచ్చింది ఏం చేస్తే వచ్చింది ఇన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది పాయింట్లోకి వస్తారండి మీరు నేను అడిగాను సార్ ఒక మాట ఏంటి? నేను కిరణ్ గారిని స్ట్రేట్ గా ఒక మాట అడిగాను. ఏంటి? పవన్ కళ్యాణ్ గారి అంశంలో ఆయన ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఏ ఒక్కటి తీర్చలేదు కదా, వాటికి సమాధానం చెప్పండి అని అడిగానండి. అడిగితే ఆయన మమ్మల్ని అందరినీ బ్రీతంలో పెట్టండి సరే 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 ఇలాంటి మాటలు సైలెంట్ అవుతుంది మళ్ళీ ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే. మాట్లాడండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజల పక్షాన ఒకటి వీళ్ళు చేస్తున్న తప్పుల్ని, వీళ్ళు చేస్తున్న తప్పులు ఆయన